అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా. మిత్రులందరికీ నమస్కారం. ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలతో ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దక్షిణ భారతదేశం మొత్తం కావచ్చు, లేదా యావత్ భారతదేశం మొత్తం కావచ్చు, సంక్రాంతి పండుగను వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలలో వారి ప్రాంతాలకు అనుగుణంగా చేసుకుంటున్నారంటే దానికి కారణం, ఏకైక కారణం, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశం మొత్తం సంక్రాంతితో రైతులు పశు సంపద, వృక్ష సంపద, రైతు సంపద ఇవన్నీ రైతులు ఇంత ఆనందంగా జరుపుకుంటున్నారంటే కారణం శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పరిపాలించిన పరిపాలన, రైతులపై ఆయనకున్న ప్రేమ, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని గట్టిగా నమ్మిన గొప్ప చక్రవర్తి. ఆయన చూపిన దారే, ఆయన పరిపాలించిన పరిపాలన వలనే ఈరోజు మనం రైతు దేశానికి వెన్నెముకలాగా నిలబడ్డాడంటే కారణం కేవలం శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన మాత్రమే అని పెద్దలకు, తెలుగు భాషాభిమానులకు, నా తెలుగింటి ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనం ఈరోజు చరిత్రలో ఆయన స్థానాన్ని గురించి తెలుసుకోవాలంటే ఆయన 16వ శతాబ్దపు విజయనగర సామ్రాజ్యపు గొప్ప చక్రవర్తి, అతి గొప్ప చక్రవర్తి. ఎందుకంటే కేవలం 20 ఏళ్ల వయసులోనే చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠించి విజయనగర సామ్రాజ్యాన్ని దాని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన పరిపాలన కేవలం 1509 నుండి 1529 వరకు, అంటే కేవలం 20 సంవత్సరాలు. 1509 నుంచి 29 వరకు కేవలం 20 సంవత్సరాల పరిపాలన. కానీ ఆయన ప్రభావం 5 శతాబ్దాలు. ఇప్పటికీ మనం ఆయన నిర్మించిన గుళ్ళల్లోనే, ఆయన నిర్మించిన గుళ్ళే మనకు దిక్కుగా ఉన్నాయి. ఆయన నిర్మించిన చెరువులే మనకు ఆధారం అవుతున్నాయి, జీవనాధారం అవుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. నిజంగా తెలుగు భాషపై ఆయనకున్న మమకారం ఎలాంటిదంటే, శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను కేవలం ప్రేమించే వ్యక్తే కాదు, తన ప్రాణంతో సమానంగా చూసిన వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు. అందుకే ఆయనను ఆంధ్ర భోజుడుగా బిరుదు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి. ఆయన తెలుగు మీద ఉన్న మమకారాన్ని, ఆయనకు తెలుగు మీద ఉన్న పట్టును చెప్పడానికి ఒకే ఒక పద్యం చాలు. ఆయన తెలుగును కీర్తింపబడినటువంటి ఒకే ఒక పద్యం: తెలుగుదేలయన్న తెలుగు దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని. నిజంగా ఈ పద్యం యొక్క గొప్పతనం, ఇది కవిత కాదు, ఇది తెలుగు భాషకు రాజముద్ర, ఇది తెలుగు తల్లికి కిరీటం. అందుకే ఆయన గర్జించి చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. నిజంగా ఆయన పరిపాలన, ఆయన సాహిత్యం యొక్క స్వర్ణయుగం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెలుగు సాహిత్యాన్ని వెలిగించిన అష్టదిగ్గజపు కవులు అనే వాళ్ళు ఉండేవారు. వారిలో అల్లసాని పెద్దనాని, తెనాలి రామకృష్ణ అని, నంది తిమ్మన వంటి గొప్ప గొప్ప మహాకవులతో ఆయన రాజ్యసభ వెలుగులు నింపింది. ఆయన స్వయంగా రచించిన గ్రంథం ఆముక్తిమాల్యద. ఆయన భక్తి మరియు రాజధర్మం మరియు ప్రజాపాలనకు అద్దం పట్టిన మహాగ్రంథం. నిజంగా శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక యోధుడే కాదు, గొప్ప పాలకుడు. ప్రతి ఊరిలో చెరువులు, కుంటలు, కాలువలు, రైతు కడుపు నిండితేనే రాజ్యం నిలుస్తుందని ఆలోచించిన గొప్ప నాయకుడు
మహారాజు, ధర్మరాజు, అంత గొప్పగా పరిపాలించిన రాజు. ఈరోజు కూడా మన గ్రామాలు ఆధారపడుతున్నాయి చెరువుల మీద. ఆయన కాలంలో నిర్మించినటువంటి చెరువుల మీదే, కాలువల మీదే ఆయన కాలంలో నిర్మించబడ్డాయంటే, ఆయన నిర్మించిన చెరువుల మీదే ఆధారపడి బ్రతుకుతున్నామంటే నిజంగా ఆయన పరిపాలన, ఆయన దూరదృష్టి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఆయన పరిపాలన కాలంలో సంపద, సంస్కృతి, భక్తి నిజంగా చాలా గొప్పగా ఉండేది. ఆయన పరిపాలనలో వజ్ర వైఢూర్యాలు, బంగారు నాణ్యాలు రాసులుగా పోసి అమ్మినటువంటి అద్భుతమైన కాలం. మన రాయలసీమలోనే వజ్ర వైఢూర్యాలు, బంగారు నాణ్యాలు సొంతలలో రాసులుగా పోసి అమ్ముతున్నారంటే ఎంత అద్భుతమైన కాలం, ఎంత ధనవంతమైన కాలం, ఎంత నీతి నిజాయితీ ధర్మ పరిపాలనకు నిలయం అది. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఆ సంపదను తన కోసం కాకుండా ప్రజల సంక్షేమానికి, దేవాలయాల నిర్మాణానికి, దాన ధర్మాలకు వినియోగించిన గొప్ప నాయకుడు, మహానాయకుడు, ధర్మాత్ముడు. నిజంగా ఆయన తిరుమల శ్రీనివాసునికి అపారమైన భక్తుడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తన సంపదను నిరంతరం అర్పించిన గొప్ప ధర్మాత్ముడు. నిజంగా అనేక దానాలు చేశాడు. భక్తులకు, బ్రాహ్మణులకు, దేవాలయాలకు ధారాళంగా ధర్మం చేశాడు. ఒక యుద్ధం ఏంటి, అనేక యుద్ధాలలో, దాదాపు 7 యుద్ధాలలో నిర్విరామంగా ఓటమి లేకుండా విజయం సాధించిన తర్వాత తన విజయానికి కృతజ్ఞతగా తన వజ్రాల కిరీటాన్నే శ్రీ వెంకటేశ్వర స్వామికి బహుకరించిన భక్త వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలు. ఇది కేవలం రాజు చేసిన కానుక కాదు, నిజంగా దేవుడు ఆయనకు అర్పించిన రాజభక్తి, ఆయన దేవుడికి అర్పించిన రాజభక్తి. నిజంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఆయన ఆంధ్ర భోజుడుగా, కర్ణాటకలో కన్నడ రాజ్య రమణగా, ఇంకా రాయర గండగా, చాలా ఇలాంటి బిరుదులు దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పాలకులలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన. నిజంగా ఇంత చేసిన ఇంత గొప్ప చక్రవర్తిని ఈరోజు మనం మర్చిపోవడం, మన పరిపాలకులు మర్చిపోవడం, మన పరిపాలకులు దానికి తగిన గుర్తింపు, ఆయన చరిత్ర గురించి మన ప్రజలకు, మన విద్యార్థులకు తెలియపరచకపోవడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఇందుకు వినతిగా మేము నిజంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, యావత్ దక్షిణ భారతదేశం, అలాగే యావత్ భారతదేశంలో కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతిని భారత ప్రభుత్వమే ప్రతి ఏడాది అధికారికంగా ఘనంగా నిర్వహించాలి. ఈ దేశ పాలకులు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఆదర్శంగా తీసుకొని పరిపాలించాలి. ఎందుకంటే ఇది ఆయనకు మనమిచ్చే గౌరవం. ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క ధర్మం, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క వీరత్వం, ఆయన గుణం ఇప్పటి పరిపాలకులు ఆదర్శంగా తీసుకొని పరిపాలించాలని కోరుకుంటూ, జై శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ, జై భారత్, జై హింద్.